నెక్స్ట్ ట్రిప్ టు నర్సాపురం. ఇప్పుడు పెద్ద స్టంట్ అయింది, రికార్డ్ చేయలేదు కానీ పేపర్ చూడండి. పంచాయతీ మనోడు అక్కడి నుంచి వచ్చాడు, నేను ఇక్కడి నుంచి వచ్చాను. ఆఫీస్లో టైం అంతా అయిపోయింది. ఏమైందంటే మాకు వచ్చి 8:30 బస్సు అయితే 7:30 దాకా ఆఫీస్లో ఉన్నాం. పక్క వాన, ట్రాఫిక్ భయంకరంగా ఉంది. రూమ్ పోయే వరకు 8:10 అయింది. మళ్ళీ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు పెట్టుకొని వచ్చేలోపు వాడు అదేంటది అమీర్పేట షాప్ అయితే అమీర్పేట నుంచి వాడు డాడీ గాడికి వెళ్ళిపోయాడు, అది ఇరుమంజలకి వెళ్ళిపోయాడు. ఇరుమంజలకి మళ్ళీ వాడికి ఫోన్ చేస్తే వాడు ఏం చెప్పాడు, డాడీకి వెళ్ళినారా బస్సారు ఉంటుంది ఆడ ఎక్కువ నిమ్మలంగా 10 గంటలకు అని చెప్పాడు. అలాగే ఇప్పుడే కింద చెప్పాను కదా 7:30 దాకా ఇంకా ఆఫీస్లో ఉంటే ఇంటికి పోయేసి ఇంకా బట్టలను ప్యాక్ చేసుకొని వెళ్ళడానికి బస్సు వెళ్ళిపోయింది. వాడు ఆడికి రమ్మని చెప్పాడు ఎల్బీ నగర్కి. ఇంకా అదన మాత్రం ఏం చేయాలి అర్థం కాక ఏది అసలు డోలు తిరిగిపోయింది తెలుసా. ఫుల్ అసలు పరిగెత్తాను తెలుసా. ఒక్క నిమిషం కూడా కాయలేదు. ఇంటికి పోయి ఫేస్ కడుక్కుంటే సగం సోప్ ఇక్కడ అట్టొని పంచాయతీ ఏడ బస్సు పోతాడు. మళ్ళీ ఇప్పుడు ఆడికి వెళ్తే వరుసగా 4 days షూట్. సో మీ కంటెంట్ బాగా భారీగా వస్తుంది, అందరూ వెయిట్ చేయండి. ఇంకా అందుకని ఒక మెట్రో బుక్ చేసుకొని మళ్ళీ మనోడు అక్కడి నుంచి లైట్ బ్యాగ్ తీసుకొని ఎక్కడో ఆపాను. నాకు ఫోన్ వచ్చింది మాట్లాడుతా ఉంటే, ఒక్క నుంచి మాట్లాడతాను కూర్చున్నట్టు మాట. మనోడు వచ్చి అక్కడి నుంచి వచ్చాడు, అమీర్పేట నుంచి అమీర్పేట అన్న మాదాపూర్ నుంచి అమీర్పేట వచ్చాడు. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. సరే మనోడికి చెప్పా ఓడి చివరి నుంచి 4 ఎక్కాడు. మనోడు తెలియగలడు కదా, ముందు 4 ఎక్కాడు. ఈ మధ్యలో 3 రోజులు ఖాళీగా ఉన్నాయి. మనోడికి కనిపిలు ఏడున్నదని అందుకే స్టేషన్ దిగి అటుపోయి ఇటు రాను. మనోడు రమ్మంటే ఎవరు రాలా. అది గట్టిగా 4 సెకండ్ తెచ్చుకుంటాడు అంతే. ఆ డోర్ అయితే నిజంగా కదా తిగలా తెచ్చినావు, ఎక్కడ డోర్ పడితే అర్థం కాల. అందుకే వేటలు పరిగెత్తి అడిపోయి ఫస్ట్ బ్యాగ్ తీసుకొచ్చి బాగుండు రమ్మంటే నేను రాలేదు చావు అంటున్నాడు. ఎందుకంటే డోర్ మూసుకుంటుంది. సరే ఈ స్టేజ్లో ఖచ్చితంగా 8 seconds ఆగదు రా అంటే మనోడు రాలా. వచ్చి పొక్క అయిపోయాడు. 3 seconds ఆగింది డోర్ అంతే. అటు ఆగింది, డోర్ ఓపెన్ అయింది, మనోడు ఉఫ్ఫడిండు, డోర్ మూసుకుపోయింది. సో ఈ స్టంట్లన్నీ రికార్డ్ చేద్దాం అనుకుంటే టైం లేదు. ఏమవుతుంది ఇంకా మీకు చెప్పి షేర్ చేసుకుంటున్నా. బ్లాగ్ అంటే ఎలా ఉండదు గైస్, అంతా కామెడీ ఫన్ ఉంటుంది కాబట్టి తప్పదు. షూట్కి వెళ్తున్నాం. రేపొద్దునంతా ఖాళీ ఏముండదు. ఇంకా వీడియో అన్ని ఎడిట్ చేసుకొని షెడ్యూల్ చేయాలా. సాయంత్రం షూట్ ఉంది, సంగీత్, ఎల్లుండి మార్నింగ్ హల్దీ, మళ్ళీ మ్యారేజ్, ఏమో మధ్యలో ఉంటాయి కదా. నరసాపురం చుట్టుపక్కల తిరిగి అన్ని షూట్లు చేసుకొని అలిసిపోయి రూమ్కి రావాలా. ఇంకేమైనా ఉంటే బస్సులో మాట్లాడతాను. ఫుడ్ కూడా ఇలా పొద్దున్న కూడా నాకు ఇడ్లీ తినంట. నేను మధ్యాహ్నం నిన్న ఫుడ్ తెచ్చుకొని బ్యాగ్లో పెట్టుకున్నాం. ఇంత ఆర్డర్ పెడితే వాడు ఇంత ఇచ్చాడు. ప్లాన్ చేయాలి మళ్ళీ ఎక్కడైనా తీసుకొని బస్సు ఎక్కి మంచి కూర్చుని ఇస్తరాకులు వేసుకొని తినాలా. ఇలా తినడం బస్సులో తినడం ఎంతమందికి ఇష్టం గాయస్ కామెంట్ చెప్పండి మంచిగా. ఓకేనా, బస్సు వస్తే గాయస్ అది తెచ్చుకున్న ఫుడ్ సరిపోదని మంచి ఇడ్లీ తింటున్నాయి ఇక్కడ కూర్చొని ఇద్దరం. వేడి కూడా ఇడ్లీ పొగలు వస్తున్నాయి, అట్ట కరిగిపోవాలా. గాయస్ బస్సు యాక్చువల్గా చెప్పాలంటే టైం చూడండి 11:10 అయింది. బస్సు వచ్చి ఎల్బీ నగర్లో వాడు 10కి వస్తా అనిండు. మేము దిగింది కూడా 9:50 దిగాం మెట్రో. మళ్ళీ బస్సు పోతే ఆధారపద లగెత్తుకొని ఆటో 10 ఎక్స్ట్రా ఇచ్చి రాని దింపేసాం. ఓకే దిగంతా అయిపోయింది కదా. అయిపోయినాక బస్సు వాడికి ఫోన్ చేసి 2 నిమిషాలు వస్తానని చెప్పాడు. ఇప్పుడు 10 అప్పుడు 10 to 10:05 కల్లా వస్తాను నేను. సరే 10 నిమిషాలు లేట్ అవుతాను అనుకుని 10:10 వెయిట్ చేశాను. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు కాదు ఒక హాఫ్ అన్ అవర్ కింద ఫోన్ చేస్తే 20 minutes అయ్యిండు. 20 minutes అయింది, 40 minutes అయింది. వాడు ఇంకా రాలా. దుంపలు తెలుస్తాండే. ఆ ఫుడ్ కూడా ఏదో తినేసిన అలాగాల. ఇంకా ఆగలేస్తుంది పొద్దు నుంచి ఏం తినపోతుంది. ఈ బస్సు వాళ్ళు ఎత్తనా గైస్, మనం ఆగమంటే బొచ్చుడారు, వాళ్ళు ఆపిస్తారు గంటలు ఆపిస్తారు. గాయస్ రికార్డ్ చేస్తానే మధ్యలో ఫోన్ వచ్చింది. మావాడు ఫోన్ చేసి ఆటో వేసుకొని రండి డబ్బులు నేను ఇస్తా అంటున్నాడు. ఇది అసలు నిజం చెప్తున్నా కదా, ఇంత దరిద్రం ఇంకోటి లేదు కదా చెప్తున్నా కదా. అక్కడ చూస్తేమో టయానికి దుబ్బేశాడు. ఆ పికప్ అసలు బొచ్చు కూడా ఆగల, ఎంత ఆగమని ఆగల. ఇక్కడ చూస్తే బస్సు వాడేమో వెయిట్ చేసి సుమారుగా 1.5 hours వెయిట్ చేయించాడు ఇక్కడ. ఇప్పుడు ఫోన్ చేసి రా ఆటో నేను డబ్బులు ఇస్తా, మళ్ళీ వనస్థలిపురం రమ్మంటున్నాడు. ఏం చేయాలి కదా ఇప్పుడు మేము. సపోజ్ యాక్చువల్గా చెప్పాలంటే బ్యాగ్ ఉంటే అనుకోవచ్చు, లైట్ బ్యాగ్ ఎంత బరువు ఉంటుంది తెలుసా, ఈజీగా 10-15 kgs ఉంటుంది. చుక్కలు కనిపిస్తున్నాయి బ్యాగులు. ఏం చేద్దాం చెప్పు, ఈ పిచ్చోళ్ళు ఇటు చేస్తున్నారు బస్సు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున ఒకవేళ మన టైం బుక్ చేసుకున్నాం, రేపు పొద్దున మాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆన్ టైంకి. ఇప్పుడు ఇక్కడే 1.5 hours లేట్ అయింది, ఆడి వరకు 1/2 hour లేట్ అవుతుంది. రేపు పొద్దున 2 hours లేట్ తింపితే ఏమని చెప్పండి. వీళ్ళు ఎడ చేస్తారంటే ఇక్కడ లేట్ చేసేది, అక్కడేమో ఫాస్ట్ కొట్టేది, ఏదైనా గుద్దిపడేది. గాయస్ కొంచెం అందరూ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న బస్సు వాళ్ళు ఉంటే కొంచెం టయానికి రావడానికి ట్రై చేయండి ఓకేనా. ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ మీకుంటే మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి.
మీ ట్రావెల్స్ ఏం మాకు బడ్జెట్ రావట్లా. ట్రావెల్స్ మేము ఈజీ చెప్పాలంటే పెట్టేదాన్ని డబలే పెడుతున్నాం. సో దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎవరిని కూడా విమర్శించి మాట్లాడలేదు, ఓకేనా గైస్. అట్లా చేసి ఇట్లా చేసి మొత్తానికి అయితే ఇప్పుడే ఎక్కాము సక్సెస్ఫుల్. బస్ అయితే బాగుంది, మంచిగా పడుకొని ఇంకా రేపు పొద్దున్నే లేచి లొకేషన్కి వెళ్ళాలి. మోస్ట్లీ రేపు మార్నింగ్ షూట్ ఏం లేదు, సంగీత్ కాబట్టి ఈవినింగే ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్లిక్స్ స్టార్. ఓకేనా, ఇంకేమున్నాయి కబుర్లో? ఇంకేం లేదు guys, రేపు మార్నింగ్ కలుసుకుందాం. బాయ్, అందరు గుడ్ నైట్. దింపరా అంటే ఏ రోడ్లో దింపేసిపోయాడు. నర్సాపురం అదే చెన్నూరు అనుకుంటే చెన్నూరు ఏం కాదు.